కోదండరాముడి కళ్యాణంతో ఏపీ ఒంటిమిట్ట మురిసిపోయింది. టీటీడీ ఆధ్వర్యంలో రాత్రి సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండగ జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. వేలాది మందిగా తరలివచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసింది టీటీడీ. రానున్న రోజుల్లో ఒంటిమిట్ట ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు సీఎం బాబు. ఏపీ కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణంలో 70,000 మంది భక్తులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్ని విభాగాలు, జిల్లా అధికారుల సమన్వయంతో భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. రాత్రి 6:30 నుంచి 8:30 వరకు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. సాయంత్రం 6:30 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం ప్రారంభమైంది. మహాసంకల్పం తర్వాత కన్యాదానం చేసి సీతారామచంద్రుల ప్రవరలను చదివారు. రాములవారి వంశ స్వరూపాన్ని స్తుతించారు అర్చకులు. తర్వాత కళ్యాణ వేడుకను నిర్వహించారు. తలంబ్రాలు, స్వామి నివేదన, వేద స్వస్తి, మహదాశీర్వచనంతో కళ్యాణ ఘట్టం పూర్తయింది. లోక రక్షణ హేతు అయినటువంటి రామచంద్ర స్వామి యొక్క తిరు కళ్యాణ మహోత్సవం అర్చక సహకారంతో రామచంద్ర స్వామి సీతమ్మ వారి మహామంగళ్య ప్రదానం చేస్తూ ఉన్నారు. సమస్త లోకములకు కూడా తుష్టి, పుష్టి, అభ్యుదయం ఉత్తరోత్తరంగా లభించేటువంటిది. తేతం సోమ వివోద్యంతం మహర్షీణాం సుఖావహ. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. అంతకుముందు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అంతకుముందు సీఎం దంపతులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, టీటీడీ బోర్డు సభ్యులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. తర్వాత సీఎంకి శేషవస్త్రం అందించి వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. తీర్థ ప్రసాదాలు, ఒంటిమిట్ట రాములవారి చిత్రపటం అందజేశారు. ప్రజలందరూ శ్రీరాముడు చూపించిన నీతి, ధర్మ మార్గాన్ని అనుసరించాలని చెప్పారు సీఎం చంద్రబాబు. ఈ దివ్య కళ్యాణాన్ని వీక్షించడం ప్రతి ఒక్కరికీ అదృష్టమన్నారు. తిరుమలలో గోవిందనామం ప్రతిధ్వనిస్తున్న విధంగా ఒంటిమిట్టలో జై శ్రీరామ్ నినాదమే మిన్నగా వినిపించాలన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్టను ప్రధాన పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడానికి ఆలయాన్ని దశాబ్ద కాలం క్రితమే టీటీడీకి అప్పగించామన్నారు. తిరుమల తరహాలో ఒంటిమిట్టలో కూడా అన్నప్రసాదం ప్రారంభించాలని టీటీడీకి సూచించారు సీఎం. ఈ ఒంటిమిట్టని ఒక బ్రహ్మాండమైనటువంటి టెంపుల్ టూరిజం గా తయారు చేయడానికి ముందుకు పోతాం. ఇక్కడే పక్కనే ఆ రోజు నేను చూశాను, చెరువు కూడా బ్యూటిఫికేషన్ కోసం పనులు ప్రారంభించాం. ఇక్కడ ఎవరైనా వస్తే ఒక 2-3 రోజులు ఇక్కడ ఉండడానికి దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా, పవిత్రమైనటువంటి టూరిజం హబ్గా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాకెప్పుడు కూడా శ్రీరామచంద్రుడు ఒక స్ఫూర్తి, రాముని పాలన ఇవ్వాలని, రామ రాజ్యం తేవాలని నా ఆకాంక్ష అని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా. ఒంటిమిట్ట కోదండరామయ్య కళ్యాణం సందర్భంగా కానుకలు సమర్పించింది టీటీడీ. స్వర్ణ కిరీటం, యజ్ఞోపవీతం, ఆభరణాలను కానుకగా అందించారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయం నుంచి కానుకలు పంపడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయం ముందు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, జె శ్యామలరావు ఆభరణాలకు పూజలు చేసి కోదండరామునికి అందజేశారు. ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కళ్యాణం కోసం టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా కళ్యాణ వేదికను ఏర్పాటు చేశారు. త్రేతాయుగం నాటి జనకపురిని గుర్తుకు తెచ్చేలా కళ్యాణ వేదికను అందంగా తీర్చిదిద్దారు. రంగురంగుల పుష్పాలతో చూపర్లకు ఆహ్లాదాన్ని పంచింది. వేదికపై ప్రాచీన ఆలయాల్లోని కళాకృతులు, దశావతారాల సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులు పుష్పాల అలంకరణతో పులకించిపోయారు. శ్రీ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారికి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రత్యేకంగా వరి గింజలతో మండపం ఏర్పాటు, చెరుకులు, టెంకాయ గెలలు, టెంకాయ పూత, అరటి ఆకులు, మామిడాకులు,
హెలికానియమ్స్, టార్చ్ జింజర్, నీలం ఆర్కిడ్, రెడ్ యాంథూరియం తదితర విదేశీ జాతుల పుష్పాలతో కళ్యాణ వేదికను తీర్చిదిద్దారు. ఇందుకోసం 4 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 60,000 కట్ ఫ్లవర్స్ వినియోగించారు. టీటీడీ ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసులు పర్యవేక్షణలో 2 రోజుల పాటు 120 మంది అలంకరణ నిపుణులు, 120 మంది టీటీడీ సిబ్బంది పనిచేశారు. కళ్యాణ వేదిక ప్రాంగణం వద్ద విశాలవంతమైన 147 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. భక్తులకి లెమన్ రైస్, చక్కెర పొంగలి, బిస్కెట్ ప్యాకెట్, మ్యాంగో జ్యూస్, వాటర్ బాటిల్, కారాను కిట్ రూపంలో అందించారు. శ్రీవారి సేవకులతో గ్యాలరీలోని భక్తులకు నిరంతరం మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరు పంపిణీ చేశారు. నడిచి వచ్చే భక్తుల కోసం 11 ప్రాంతాల్లో ఆలయ సమీపంలో 3,000 మంది భక్తులు వేచి ఉండేందుకు ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేశారు. పానకం, మజ్జిగ, చలివేంద్రం, వాటర్ కూలర్లు పెట్టారు. కళ్యాణోత్సవాన్ని చూసేందుకు 23 భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ట్రాఫిక్ డైవర్షన్ ప్రాంతాల నుండి కళ్యాణ వేదిక వరకు టీటీడీ 20 ఫ్రీ బస్సులు నడిపింది. 13 మెడికల్ క్యాంపులు పెట్టారు. 250 మంది పారామెడికల్ సిబ్బంది, 35 మంది డాక్టర్లు, 8 అంబులెన్స్లతో వేలాది మందిని పరీక్షించి అవసరమైన మందులు ఇచ్చారు. 3,268 మంది పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో ఉన్నారు. 2,500 మంది శ్రీవారి సేవకులు, ప్రభుత్వ, పోలీస్, టీటీడీ సిబ్బంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలందించారు. ఉండేటువంటి తిరు కళ్యాణ మహోత్సవంలో పూర్ణాహుతి మహోత్సవం నిర్వహింపబడుతూ ఉన్నది. तेजोवाद्यं तेजोपसोद्धारा तेजसैवास्मै तेजोवरुन्धे कामा वैव सोद्धारा कामानेवावरुन्धे. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా బెంగళూరుకు చెందిన స్ఫూర్తిరావు ఆలపించిన శ్రీరామ గానామృతంతో భక్తులు తన్మయత్వం చెందారు. అంతకుముందు తిరుపతి ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థులు శ్రీరామ వైభవంపై నృత్య రూపకం ప్రదర్శించారు. తర్వాత సీతారాముల కళ్యాణం కథను ప్రదర్శించిన తీరు చూపర్లను ఆకట్టుకుంది. అంటారు అంటే వారిరువురి దాంపత్యం ఎటువంటిది అని అంటే ఒకరి కోసం ఒకరు జన్మించి దాంపత్యం అనేటువంటి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారా అన్నట్టుగా ఉన్నది. కళ్యాణానికి తరలివచ్చిన ప్రతి ఒక్క భక్తునికి ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదం, కంకణాలు అందించింది టీటీడీ.